స్పై ఈగలా. పదండి, వాడిపై దాడి చేద్దాం. ముందు కొడతాను, ఆ తర్వాతే పీకుతాను. నా స్టైల్ వేరమ్మా. నేనే ఈగల్ స్పై ఈగల్. డివిడిని ఇవ్వు. నేనే డివిడి దయారాం వెంకటేష్ డబుల్ ఖైర్. ఏయ్, ఎగురుకుంటూ వస్తున్నావు, నువ్వేమైనా ఒలింపిక్ వెళ్తావా? మా సమోసాలు మాడిపోతాయి. డివిడి, నీ ప్లాన్ ఏంటో నేను ఖచ్చితంగా కనిపెడతాను. అందుకే అందరూ నన్ను సూపర్ స్పై అని పిలుస్తారు. లడ్డు శుభ్రమైన నెయ్యితో చేసిన వాళ్ళు పట్టుకోండి. ఇలా చూడు, నువ్వు ఒక నకిలీ సైంటిస్ట్. ఇదిగో తీసుకో. ప్రాజెక్ట్ చోలా. నకిలీ సైంటిస్టా? ఇదిగో ఇప్పుడే చూడు, నేను పావురంగా ఎగరేస్తాను. ఓన్నో, నేను పావురంగా మారిపోయాను. ఇదేంటి? ఎందుకని పావురంలా మార్చారు? ఇప్పుడు ఎగిరిపోయారు చూడండి. డివిడి దొరికింది కదా. ఈ నకిలీ సైంటిస్ట్ ని నేనే పౌరంగా మార్చాను. ఇదే సైన్స్, మిగతా అంతా ఆర్ట్. రండి, రసగుల్లాని జీరాలో వేద్దాం. బాస్, మీరు ఒక ఇంటర్నేషనల్ డాన్. అంతేగాని స్పీచ్ ఆఫ్ ఓనర్ లాగా మాట్లాడడం మానేయాలి. అది చిన్నప్పుడు అలవాటు. మీరేమైనా సూపర్ స్పై ని పట్టుకోవడానికి వెళ్ళారా, లేదా జిలేబీ మీద ఎగురుతున్న ఈగల్ని తరవడానికి వెళ్ళారా? నేను మాత్రం రాకపోతే ఆ ప్రాజెక్ట్ ఫైల్ ని వాడు ఎత్తుకుపోయేవాడు. వాడు ఇప్పుడు ఈగలు కాదు బాస్, వాడు పావురంలా మారిపోయాడు. నన్ను పావురంగా మార్చేశాడు. గాలిపటాల పోటీల్లో బన్నీ గాలిపటాలను విజయవంతంగా ఎగరవేయడం మీరు చూస్తూ ఉన్నారు. బన్నీకి తోడుగా ఆయన పెద్దన్న హనీ ఉన్నారు. అంటే గాలిపటాలు ఇప్పుడు అద్భుతమైన మరుపులు తిరుగుతున్నాయి. ఇప్పుడు బన్నీ హనీతో డీల్ చేసుకుందామని మాట్లాడుకుంటున్నారు. దారాన్ని వదులుతున్నారు వేగంగా. గాలిపటం ఎగురుతోంది దూరంగా. ఇప్పుడు మన బన్నీ ఇచ్చారు జోరుగా ఒక డీల్. ఇప్పుడు పోటీ ఎండుకు వచ్చింది. ఎదుటి గాలిపటం తెగిపోయింది. ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ అంటే అది హనీ బనీలదే. బన్నీ, కాసేపు నేను కూడా గాలిపటాన్ని ఎగరేస్తాను. కొంచెం వేచి ఉండు, నువ్వు వరుసలో ఉన్నావు. బనీకి తరువాత వరుసలో నేనే ఉన్నాను. అరే వదిలే పోపాట్, లేదంటే గాలిపటంతో నువ్వు ఎగురుతావేమో. అలాగా? ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను. ఓ పోపాట్, నువ్వు ఈ పావురాన్ని గాయపరిచావు.
ఇదేమి నా డాట్ కాదు. ఏంటి అనుమానమా? ఈ డాటు డేవిడేదే. దయారాం వెంకటేష్ డబుల్ కార్. అతను ఒక స్వీట్ కొట్టు నడిపేవారు, హఠాత్తుగా సైంటిస్ట్ అయిపోయారు. అతను ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్. అతను చేసే సీక్రెట్ ప్రాజెక్ట్ ని నేను కనిపెట్టాను. కానీ నువ్వెందుకు గొడచారత్వం చేసావు? బికాస్ ఐఎమ్ సూపర్ స్పై. ఐఎమ్ సూపర్ ఈగల్. నేను ఒకరిని వెంబడిస్తే వాడి ఇక బతకలేడు. అవును, నా స్టైలే వేరమ్మా. ఈ పావురానికి మైండ్ సరిగ్గా లేదనుకుంటాను. ఏయ్, ఏమిటి నువ్వు నన్ను ఊరికే పావురం పావురం అంటున్నావు? ఈగ లాంటి వాడిని నువ్వు పావురం పావురం అంటున్నావు. నేను ఒక స్పై ఈగల్, సూపర్ ఈగల్. నా స్టైలే వేరమ్మా. ఆ డేవిడ్ మనిషిగా ఉన్న నన్ను పావురంగా మార్చేశాడు. ఇలా చూడండి, మేము సూపర్ స్పై ఈగల్ కి పెద్ద ఫ్యాన్స్ మీ. ఆయన పెద్ద పెద్ద కేసులన్నీ సాల్వ్ చేశారు. చాలా పవర్ఫుల్. అతను నా స్టైలే వేరు. నీ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎలా చూసినా నువ్వు మనిషిలో కనిపించడం లేదు. ఇది చేసేదా డేవిడే తమ్ముడు. ఫిలిం డివిడీనా లేదా సాంగ్ డివిడీనా? ఆ క్రిమినల్ డేవిడే. వాడు ఒక సైంటిస్ట్. కానీ నువ్వు వాడిని స్వీట్ కొట్టువాడనే కదా చెప్పావు. వాడు ముందు ఉండేవాడు. ఆ కెమికల్ వాడే తయారు చేశాడు. స్వీట్ లోనా? అబ్బా, వీడిని నేనేం చెయ్యాలి? నా అసలైన శరీరం ఇది కాదు. నేను ఒక సూపర్ ఈగల్. నన్ను నమ్మండి ప్లీజ్. ఈ డాట్ లో కెమికల్ ఉంది. ఒకవేళ ఇతను చెప్పింది కూడా నిజమే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఏంటి అనుమానమా? ఓకే, నిన్ను మేము నమ్ముతున్నాం. రా, నీకు నయం చేయడానికి డాక్టర్ బాలు దగ్గరికి తీసుకెళ్తాం. ఏయ్ నందు, డాక్టర్ బాలు క్లినిక్ లో ఉన్నారా? లేదు, ఆయన బయటికెళ్లారు. అవును, విషయం ఏంటి? ఈ పావురాన్ని ఈగల్లాగా మార్చాలి. ఎందుకు? పావురం పావురాయిలాగే ఉండని ఈగల్ గా మార్చి నువ్వేం చేయబోతున్నావు? అరే, నా పేరు ఈగల్. నేను ఒక మనిషిని. నన్ను ఒక పౌరంగా మార్చేశారు. పౌరంగా మార్చేశారు. అలాగైతే ఈ పావురాయిని వైద్యులు బాలు దగ్గరకు తీసుకువెళ్ళండి. ఆయన డాక్టర్ బాలు అన్నయ్యే కదా. ఆ, ఇది కూడా కరెక్టే. ఇలారా ఇలారా, కష్టాలన్నిటినీ దూరంగా తరవండి. ఇలారా ఇలారా, ఇక్కడికి రా, ఇక్కడికి రా. ఇలారా ఇలారా. ఎగిరే జుట్టుకి వైద్యం చేస్తాను. నీకు అలర్జీకి వైద్యం కావాలా? మైండ్ లో ఉన్న టెన్షన్ ని తీసేయాలా? ఏ వ్యాధి అయినా గుణమైపోతుంది. అన్నిటికీ వైద్యం నా దగ్గర ఉంది. సరిపోకపోతే డబ్బు వాపస్. ఇలా రా. అక్కడికే వస్తున్నాం. త్వరగా ఈ పావురాన్ని ఈగల్లాగా మార్చండి. ఇలా రా. నీ బుర్ర ఎక్కడికి పోయింది? ఆవులాగా గడ్డి తినడానికి వెళ్ళిందా? ఎండాకాలంలో వరదొచ్చిందా? ఒక పావురాన్ని ఎలా ఈగల్ గా మార్చడం చెప్పు. నందు, అందరికీ మిత్రుణ్ణి. మిత్రుడైనందువల్ల ఇంత అడ్వాంటేజ్ మీరు తీసుకోకూడదు. ఒక పావురాయిని ఈగల్ గా ఎలా మార్చగలం? ఇది ఈగిలే. నీ బుర్ర ఖాళీగా ఉన్నందువల్ల పాత్రలు శబ్దం చేస్తున్నాయా? ఎందుకని నా బుర్రని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇల్లీగల్ ప్లాట్ నీకు లీగల్ గా కనిపిస్తుందా? ఈ పావురం నీకు ఈగల్ లాగా కనిపిస్తుందా? సార్, ఇతను స్పై ఈగల్. ఇది స్పై అయి ఉండొచ్చు, కానీ ఈగల్ గా ఉండదు. నేను నా హెడ్ లైట్ కళ్ళతో వీడి ముఖంలో ఉన్న మైల్ స్టోన్ ని చూస్తాను. ఇది పావురమే. ఇతని పావురంగా మార్చేశారు. పావురంగా మార్చేసింది డివిడి. యాక్చువల్ గా ఇతను ఒక మనిషి. డివిడీలో మ్యూజిక్ వినొచ్చు, అలాగే పిక్చర్ కూడా చూడొచ్చు, డాన్స్ చూడొచ్చు, అలాగే యోగా నేర్చుకోవచ్చు. కానీ డివిడి చూసి ఒకడు పావురాయిలా ఎలా మారగలడు? అరే, ఆ డివిడి కాదు, దయారాం వెంకటేష్ దాబోల్కర్ డివిడి. అతనే ఇతని మీద డాటు వేసి ఇతని పౌరంగా మార్చాడు. ఓ, ఆ ఫేమస్ క్రిమినల్. వాడు సైంటిస్ట్ కూడా. ఇలా రా, నేను ఒకటి చేస్తా. తమ్ముడు, వీటి లోపల అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్ ఇంకా పోలీస్ ఫోర్స్ ఎందుకు పిలుస్తోంది? ఈ సైరన్ లో రకరకాలైన మెటల్స్ ఉన్నాయి. ఇతని బాడీలో టమాటా సూప్ తో పాటు జింక్, అల్యూమినియం, తర్వాత పొటాషియం మిక్సర్ ని కలిపారు.
అవును, సరిగ్గా చెప్పారు. వాడు నా మీద డాట్ కొట్టాడు. ఆ తర్వాతే నేను ఇలా మారిపోయాను. లేదంటే నా స్టైలే వేరమ్మా. చాలు చాలా ఆపు. ఆ డాట్ పవర్ ని ఫినిష్ చేయడానికి ఒక చూర్ణం తయారు చేయాలి. దాన్ని తినడానికి కాస్త కదపాలి, కాస్త నడవాలి, ఆ తర్వాత ఈగల్ గా మారిపోతాడు. అరే, నా పేరు ఈగల్. నేను మనిషిగా మారాలి. మీ వల్ల ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా ఈ పని చెయ్యండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు వెళ్తేనేగా నేను పని ప్రారంభించడానికి. నీకు తెలుసా ఇందులో ఏమేమి మిక్స్ చేయాలని? నువ్వు నా పని చేయనివ్వు. అక్కడికి వెళ్ళు. ఓకే డాక్టర్ బాలు, చూర్ణం రెడీ అవగానే మాకు ఫోన్ చేయండి. నందు, నువ్వు ఇట్రా. నేను లిస్ట్ ఇస్తాను, ఆ సామాన్లు కొనుక్కొని రా. ఇదిగో పావురం తమ్ముడు, బియ్యం తినండి. అరే, అసలు నీకు బుద్ధుద్దా లేదా? నేను తినడానికి పచ్చి బియ్యం ఇస్తున్నావు. నీకు అర్థం కావడం లేదా? ఇప్పుడు నువ్వొక పావురానివి కాబట్టి నువ్వు ఇదే తినాలి. చూడు, నాకు ఇక చాలు. నన్ను చంపకో. నేను నిన్ను చంపడం లేదు, అందుకే బియ్యం ఇస్తున్నాను. నువ్వు మనిషిగా మారిన తర్వాత నేను నీకు వంటలు చేసి పెడతాను. ప్లీజ్, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాడు. ఈ అన్ని దగ్గర నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళకండి. వీడిని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాడు, ఎందుకంటే నా స్టైలే వేరు. ఇతన్ని మనం ఏ స్టైల్లోనూ హ్యాండిల్ చేయలేము. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, బాలు దగ్గర నుండి అప్డేట్ ఉందా? టైం అవుతుంది. నందుని చూసాం, తనే చెప్పాడు రేపటిలోగా తయారవుతుంది. నాకు నా పవర్స్ తిరిగి కావాలి. అప్పుడైతేనే ఆ క్రిమినల్ డీవీడీకి తెలుస్తుంది నేను ఎలాంటి శక్తివంతున్నో. నన్ను త్వరగా మార్చండి. అప్పుడైతేనే ఆ డీవీడీలో ఉన్న రహస్యాన్ని బయట పెట్టగలను. అవును, టోటల్ గా ఎంతమంది డివిడీలు ఉన్నారు? అదేంటి అందరి పేరు డివిడీలే ఉన్నాయి? ఇలా చూడు డాంకీ హనీ, ఒకే ఒక డివిడి ఉంది. ఆ డివిడి దగ్గర ఇంకొక డివిడి ఉంది. అందులోనే క్రైమ్ ప్లాన్ ఉంది. అవును, ప్రాజెక్ట్ చోలా. అనవసరంగా మీరు టెన్షన్ అవుతున్నారు. వాడొక స్వీట్ కొట్టాడు అంతేనా? ఆ డివిడీలో చోలా భటూరా రెసిపీ కూడా ఉండొచ్చు. ఏమిటావు తమ్ముడు? లేదు హని, ఒక క్రిమినల్ చోలీ రెసిపీ కోసం ఈగల్తో గొడవెందుకు పడతాడు? ఖచ్చితంగా ఇంకేదో అయి ఉంటుంది. వావ్ వావ్ వావ్, పని నువ్వు ఎంత ఇంటెలిజెంట్ గా ఉన్నావు. మీరేమి తిరునాళ్ళలో కలుసుకున్న అన్నదమ్ములు కాదు. ఉత్సవాల్లో అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు. ఎస్, ఒకవేళ వాళ్ళు తప్పిపోతే ఎవరికైనా దొరుకుతారు కదా. శబాష్ శబాష్ శబాష్. ఏం ఇంటెలిజెంట్ మైండ్ మీకు? ఏంటి అనుమానమా? థ్యాంక్ యూ తమ్ముడు, నా స్టైలే వేరమ్మా. ఇప్పుడు మనం ఏదో పని చేద్దామా? కానీ నా మెదడుతో పాటు నా శరీరం కూడా కావాలి కదా. నాకు అనుమానంగా ఉంది, ఆ డివిడి ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. మీరు డివిని పట్టుకుంటారా లేదా హై జంప్ ప్రాక్టీస్ చేస్తున్నారా? మీరు మనిషి కాదు, కోతులు. జిలేబీ వేడిగా పేరు డివిడి అంటే అరుస్తూనే ఉంటావా? కచోరీ రెడీ అవుతూనే ఉంది. నువ్వు సరిగ్గా చెయ్యి. ఇక్కడ ఉన్న లిక్విడ్ నువ్వు తాగడానికి మాత్రం కాదు. కత్తి మీద ఒకటేస్తే నాకు ఖైదీ, నేను నీకు కాదు. సారీ, మర్చిపోయాను, నన్ను మన్నించండి. రసగుల్లా సాఫ్ట్ గా ఉంది. ప్రాజెక్ట్ షోలేలో ఎవరు ఏ తప్పు చెయ్యకూడదు, అర్థమైందా? ఏ మైసూర్ పాక్, పంచదాయి, పాల్పువే, గులాబ్ జామున్, ఎవరు ఎలాంటి తప్పు చేయకూడదు. అది సరే బాస్, మనం అసలు ఏం చేయబోతున్నాం? అది ఉదయాన్నే చెప్తాను. ఇప్పుడు వెళ్ళండి, కేక్ రెడీగా ఉంది. రేపు ముఖ్యమైన రోజు. అందరు డాన్సు నన్ను ఒక ఇనువుగా అంగీకరిస్తారు. రేపు చోళాపూర్ రాజు చోళారాం మన ఊరికి వస్తున్నారు. నేను ఆయన కిడ్నాప్ చేస్తాను, చాలా డబ్బు వసూలు చేస్తాను. బంగాళదుంప బాగా ఎర్రగా ఉండాలి.
అరే బట్టతల ఒక వ్యాధిలాంటి వైపు వ్యాపిస్తోంది. మేయర్ సార్, అవును మీరింతకీ ఏం వెతుకుతున్నారు? ఆ చోలా వద్దు వద్దు, ఆ చోలా ఇంకా రాలేదు. ఆ, ఆ, మ్మ్. చోలా వచ్చేంత వరకు మీరు ఈ పన్నీర్ తినొచ్చు కదా. చోలా అంటే తినే చోలా కాదు, నా ఫ్రెండ్ సోలాపూర్ రామస్వామి అన్నాను. ఆల్ క్లియర్ సార్. మేయర్ సార్ ని అటాక్ చేశారు, రండి దాడి చేయండి. మా సెక్యూరిటీ వాళ్ళ పనిని ఇలా చేసేసారంటే చోలారాం గారి గార్డ్సా? అరే రే, ఆపండి ఆపండి, వీళ్ళు చోలారాం గారి బాడీ గార్డ్స్, నా మాట వినండి. ఓ సారీ సార్, ఈ హనీ వల్లే అంతా ఇలా అయింది. బాగా కొట్టి నలిపి పారేశారు. మీరు చోళా తింటారా? ఇలా రండి. పటూరాం లాగా ఒకటి పరిస్థితి అయిపోయింది. వాడెలా చోళా తింటాడు? ఏంటయ్యా పురిలాగా ఉబ్బున్నావు, చోళా తింటావా? ఈయనేమో 2 రూపాయలకి మొక్కజొన్న కొనుక్కుని తింటారు. వైద్యులు బాలు మిమ్మల్ని పూరి అని ఈయన వెక్కిరిస్తున్నారు. చెప్పట్లు. ఇలా రండి మిస్టర్ ఖన్నా, మీ కవితలు నా బ్రెయిన్ లోకి బాగా చొచ్చుకొని పోయాయి. నన్ను అవమానిస్తున్నారు, మీరు తప్పట్లు కొట్టమంటారా? మీరు నా మిత్రులైపోయారు, లేకపోతే మీ పని పట్టేవాడిని. అరే రే, తప్పుగా అనుకోకండి, అతనికి సోలా అంటే ఇష్టం కాబట్టి మిమ్మల్ని కూడా తింటారా అని అడుగుతున్నాడు. మీరు చోలాపూర్ రాజు చోలారా. పర్వాలేదు, మీరు తినండి. ఇందులో చోలా భట్టూరి, చోలా పూరి, చోలా టిక్కీ, చోలా సమోసా, ప్లెయిన్ చోలే, మసాలా చోలే, తవా ఫ్రై చోలే అన్ని ఉన్నాయి. ఇలా చూడండి, కొంచెం చోళా తీయండి, దాన్ని తీసి ప్లేట్లో వేయండి. దాంట్లో కొంచెం చట్నీని పెరుగుని వేసి తర్వాత చోళా వేయండి. చాలు చాలు, త్వరగా తీసుకురండి. అరే చాలా చాలా అని అడిగి గ్యాస్ట్రిక్ అయింది. దీని వల్ల ఎలా తింటున్నారు? మనము వీళ్ళ రాజ్యానికి మన ఊరికి మధ్యలో ఒక కాలువ కట్టాలి, అందులో స్టీమర్ నడుపుదాం. అందువల్ల ట్రాఫిక్ జామే అవ్వదు, నీళ్లు కూడా పొలాలకి ఉపయోగపడతాయి. ఆ ప్రాజెక్ట్ ని రేపే అనౌన్స్ చేయబోతున్నాము. అందువల్ల స్టేడియం లో ఫంక్షన్ చేస్తున్నాం, మీరందరూ వచ్చి తీరాలి. లంచ్ కూడా అక్కడే. చోలే లంచా? నేను అసలు రాలేను. ఇంకా చాలా విషయాలున్నాయి, మీరు తినడానికి మాత్రమే రాకండి. చోలారాం సెక్యూరిటీ కోసం రండి. ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు, గార్డుల కంటే మీరే చాలా బాగా ఉంటారు. మీకంటే మంచి సెక్యూరిటీ ఎక్కడా దొరకదు. డోంట్ వరీ సార్, మేమందరం కలిసి వస్తాం. చాలా బాగుంది, చాలా బాగుంది. నేను వద్దనేంత వరకు నువ్వు తీసుకొస్తూనే ఉండు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. డాక్టర్ బాలు, మీ మందు ఏమైంది? పూరంలో పుల్లి పాలుని మిక్స్ చేసి అందులో మల్లెపూలు కూడా వేసి నేను మిక్స్ చేసి ఉంచాను. ఇందులో సూర్యకాంతి పువ్వును కూడా మిక్స్ చేయాల్సి ఉంది. ఇవాళ రాత్రిలోపు నేను సిద్ధం చేస్తాను. రేపు పొద్దున కల్లా అది తయారైపోతుంది. అరే నువ్వు స్నానం చేసావా? అరే నేను ఎంతో కష్టపడి నేను తప్పించుకున్నాను. ఏమైంది?
నేను మరిచిపోయాను. నేను మనిషి కాదు పావురం అని. టాయిలెట్ సీట్ లో కూర్చున్నాను, లోపల పడిపోయాను. అయితే మంచిదైంది, తప్పించుకున్నావు. ఎవరైనా ఫ్రెష్ చేస్తుంటే నిన్ను కాపాడలేకపోయే వాళ్ళం. ఏంటి అనుమానమా? సారీ, నా స్పీడ్ ఈ రోజు ఓవర్ స్పీడ్ అయింది. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎందుకని? నందు మీ అందరికీ మిత్రుణ్ణి. బాలు వైద్యులు మీ అందరినీ తీసుకురామని చెప్పారు. ఆయన ఎప్పుడు ఎవరిని పిలవరు. ఇలా రండి ఇలా రండి అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా. నేనే కన్ఫ్యూజన్ లో మర్చిపోయాను. ఆయన చెప్పారు ఇలా రా హనీ బనీ అలాగే ఆ పావురాయిని తీసుకురమ్మన్నారు. చూర్ణం సిద్ధంగా ఉందంట. అవును, నేను వెళ్ళి మళ్ళీ అడిగొస్తాను. ఆయన తీసుకురమ్మన్నారా ఏంటా అని. మందు రెడీ అయిందంట, పదండి వెళ్దాం. నందుని వెళ్ళి అడిగిరా నీవు మనల్ని ముందు పిలిచారా లేదా అని. ఏ డాంకీ, చూర్ణం రెడీ అయిపోయింది, కానీ అది కన్నా సార్ కోసం చేసింది అయ్యుండదు. ఈ ఈగల కోసమే అయ్యుంటుంది. ఏంటి అనుమానమా? త్వరగా పదండి, మనకి టైం లేదు. టైం ఎంత ముఖ్యమో మీరు బాగా తెలుసుకోండి. అప్పుడైతే నా టైం మనకి హెల్ప్ చేస్తుంది. పదండి, డివిడిని కనిపెడతా. నందు, అందరికీ మిత్రుడు. నీ బ్రెయిన్ అనే టవర్ లో తెలివనే సిగ్నల్ రాలేదు, అందువల్ల తెలివిలో నడివి. ఇంకా హనీ నన్ను వాడు బాగా పెద్ద తెలివిలోనాడు. నువ్వు దాన్ని విన్నావా తమ్ముడు? బయట నా గురించి టాక్ ఎలా ఉందో. డాక్టర్ బాలు, మీరు మందు రెడీ అయిందని చెప్పారట కదా. ఇదిగో చూడండి. ఇలా రా, ఈ మందు తిను, మళ్ళీ నీ ఒరిజినల్ రూపానికి రా. అరే, ఈగిలి మనిషి అవడానికి బదులుగా పిల్లైపోయింది. ఒకవేళ మందులో పిల్లిపాలు కలిపినందువల్ల రియాక్షన్ వచ్చుంటుందా ఏంటి? హలో బ్యూటిఫుల్, ఈ ఏరియాకి నువ్వు కొత్త. మాతో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటావా? మీ ఇద్దరిని లాగిపెట్టి ఒకటి గీస్తే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ షిప్ లో వెళ్ళి పడిపోతారు. నా స్టైలే వేరమ్మా. మియావ్. ముందైనా పర్వాలేదు, పౌరంగా మారి అలా ఇలా అడ్జస్ట్ అయ్యాను. ఇప్పుడు నేను పిల్లిగా మారిపోయాను. ఇప్పుడు ఏం చేసేది? మియావ్. ఇలా రా, ఈ మందు రియాక్షన్ ని సరిచేయడానికి నేను ఇంకో మందు కనిపెట్టాల్సి ఉంది. అది తిన్నావంటే నువ్వు పూర్తిగా నయమైపోతావు. అలా జరిగే అవకాశం ఉందా? అవును, ఏ సైంటిస్ట్ అయినా సరే వాళ్ళు రీసెర్చ్ చేస్తే దానికి యాంటీడోట్ చేస్తారు. నేను అదే విధంగా చేస్తున్నాను. అలా అయితే డివిడి దీనికి యాంటీడోస్ తయారు చేస్తుంటారు కదా. అయితే పని పూర్తయింది. మనం డివిడిని పట్టుకొని అతన్ని ఓడించి అతని దగ్గర ఉన్న యాంటీడోట్ తీసుకొని ఈగలకి నయం చేద్దాం. అవును, కానీ ఆ డివిడి ఎలా కనిపెట్టాలి? ఇంటికి బయట బెల్లం తయారు చేసే కంపెనీ ఉంది. ఆ కంపెనీ డివిడికి చెందిన మనిషిది. అద్భుతం, కర్పూరం. ఒక క్రిమినల్ ఎందుకు బెల్లం చేయాలి? వాడు ఇప్పుడే క్రిమినల్ గా మారాడు. అప్పట్లో వాడు డివిడి కొట్లో బెల్లం సప్లై చేసేవాడు. డివిడి క్రైమ్ లోకంలోకి వచ్చాడు. డివిడి చేసే క్రైమ్స్ కానీ వాడిని రైట్ హ్యాండ్ గా ఉంచుకున్నాడు. రండి, మనం చెంచాವನ್ನು పట్టుకొని డివిడి అడ్రస్ ఎక్కడో తెలుసుకుందాం. హలో స్వీటీ, ఇక్కడ నా బలాన్ని చూడు. నా చామ్ అలాగే నా చేతుల నుంచి నువ్వు తప్పించుకోలేవు. నేనికేమన్నా పిచ్చా? లేదు పిల్లి.
వాడు నన్ను పావురం అనుకుని తినడానికి వస్తున్నాడు. లేదు. అరే నువ్వు పావురంలో ఉండేవాడివి, ఇప్పుడు పిల్లిలా మారిపోయావు. నువ్వు పిల్లని తెలిసే నీ దగ్గరికి వచ్చాడు. ఏంటి అనుమానమా? ఆగిపో. అరే ఏంటయ్యా ఇది? ఆ పాలుగారు నన్ను ఈ విధంగా మార్చేశారు. మ్యావ్. ఇప్పుడు మీ దృష్టి అంతా చెంచం మీదే ఉండాలి, ఏ తప్పు జరగకూడదు. చమ్మా మూత. మూడి ఎవరు? నువ్వేరా అది? తన పేరు చెంచా కాదు, చంచం. వీడే చంచం. చెప్పండి టైం పాస్. 2 రోజుల తర్వాత రండి, బెల్లం ఇంకా రెడీ అవ్వలేదు. మాకు బెల్లం అక్కర్లేదు, డివిడీనే కావాలి. ఆ DVD కొట్టు ముందుంది. ఇలా చూడండి చెంచం, మేము మిమ్మల్ని వేరే విధంగా అడగడానికి ముందే మర్యాదగా చెప్పండి. ఆ డివిడి ఎక్కడున్నాడో మాకు తెలిసి తీరాలి. మైసూర్ పాక్, మాల్పోవే, మనం ఎవరో చూపించండి. హలో బ్యూటీ, నువ్వు బెల్లం తింటావా? తమ్ముడు, నేను వరదల్లో బాగా ఇరుక్కున్నట్టున్నాను. బాబాయ్, మంట మంట మంట. ఈగలు ఇదిగో వచ్చేసాడు. ఏంటిది? నువ్వు మా వైపా లేక వాళ్ళ వైపా? అరే రే సారీ, నేను మర్చిపోయాను. నేను ఒక పిల్లి. జోర్దార్, నేను చెంచంని ఫాలో చేస్తాను. నువ్వు ముందు వీళ్ళని క్లీన్ చేయి. మన వల్ల ప్లాన్ మొత్తం పాడైపోయింది. ఏంటి అనుమానమా? తొందరపడకు, బన్నీ చెంచంని ఫాలో అయ్యి వెళ్ళాడు. మీరు రండి వెళదాం. మర్యాదగా ఆగు చెంచం, నా చేతికి చిక్కారో మీ కథ కంచికే. అదుగో అక్కడ చూడండి.
వెనకాలే వస్తున్నారేంటి? అరే ఈయన బ్రో కాదు, ఇప్పటికీ సిస్టర్. ఇప్పుడు నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నీ మంచిగా చెప్తున్నావు. మర్యాదగా డివిడి ఎక్కడుందో చెప్పు. ఇంకా వాళ్ళ ప్లాన్ ఏమిటో చెప్పు. నేను నిజం చెప్తున్నాను, నాకు ఏ ప్లాన్ గురించి తెలియదు. డివిడి సార్ రేపు పొద్దునే చెప్తారు. అది పెద్ద ప్లాన్ అనుకుంటాను. ఓకే, ఇప్పుడు డివిడి ఎక్కడున్నాడో చెప్పు. ఆ ప్లాన్ గురించి మేమే తెలుసుకుంటాం. ఏంటి అనుమానమా? సరిగ్గా చెప్పు, నువ్వు బాగా ఇరుక్కున్నావు. నువ్వు ట్రైన్ లో నుంచి ఎక్కడికి దూకలేవు, సరేనా? రే గాడిద, ట్రైన్ లో నుండి దూకేయమని ఎందుకు ఐడియా ఇచ్చావు? నేను ఇవ్వలేదు, తన్ని తీసుకున్నాడు. నేను ఏ ఐడియా ఇస్తున్నానని నాకు తెలియడం లేదని నాకు ఎప్పటి నుంచో బాగా తెలుస్తోంది. భలే దొరికాడు కానీ తప్పించుకున్నాడు. ఇప్పుడు డివిడి ఎలా దొరుకుతాడు? ఆ డివిడి అసలు దొరకడు. కావాలంటే మా మేడం రూమ్ లో నుంచి మెడిటేషన్ డివిడి తీసుకొని వెళ్ళు, నీకు ప్రశాంతత దొరుకుతుంది. అక్కడ సిటీ పెద్ద ఆపదలో ఉంది. నీకు వెటకారంగా ఉందా? యు ఆర్ రైట్. చెంచం ఏం చెప్పాడు? ఆ డివిడి రేపే ఏదో ప్లాన్ చేశాడని చెప్పాడు. ఒకటి మొత్తం తెలుస్తోంది, రేపు సిటీకి ప్రమాదం ఉంది. కానీ మనకి ఇప్పటి వరకు తను ఏం చేయబోతున్నాడు, ఎక్కడ చేయబోతున్నాడు అనే వివరాలు ఏవీ తెలియవు. ఏ ప్రాజెక్ట్ అయినా కావచ్చు, కానీ దాన్ని వెంటనే మనం కనిపెట్టి తీరాలి. కొంచెం దానికి సంబంధించింది ఏంటో ఆలోచించండి. సరే, పూరి, చోలా, సమోసా, చోలా టిక్కీ, అని నువ్వు చెంపదెబ్బ తినేలా ఉన్నావు. చోలా డిష్ అరమారా. అలాంటి డిష్ ని చోళారాం కూడా ఇంతకు ముందు ఎప్పుడు తినుండరు. చోళారాం? అవును, చోళాపూర్ కి రాజు చోళారాం. ఆయన ఎప్పుడు చోళాకి సంబంధించిన డిష్లే తింటూ ఉంటారు. రేపు స్టేడియం లో ప్రోగ్రామ్ అయిపోయాక లంచ్ కూడా ఉంది. నేను వెళ్ళి ఆయన్ని అడగబోతున్నాను. చోలే పాపడ్ తినుంటారు, చోలే అరమార తినుంటారా అని అడుగుతాను. థ్యాంక్ యూ పెద్దడా, నువ్వు కేసుని సులభంగా సాల్వ్ చేసావు. మళ్ళీ ఎలా నాకు తెలియకుండా పోయింది. ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ చోలా అంటే చోళారాం ని కిడ్నాప్ చేసే ప్లానే అది. రేపు స్టేడియంలో అతని ప్రోగ్రామ్ ఉంది. డివిడి కూడా అప్పుడే ఏదో చేయబోతున్నట్టున్నాడు. ఒకవేళ మన సిటీలో కనుక చోళారాముని కిడ్నాప్ చేస్తే అది మనకి పెద్ద అవమానం. ఏంటి అనుమానమా? మనం ఏదో ఒకటి చేసి తీరాలి. మియావ్. మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. మన సిటీ పేరు పాడవకూడదు. కానీ ఏం చేయగలం? ఇంతవరకు మనం డివిడిని చూడలేదు కదా. డివిడి ఇంకా వాళ్ళ మనుషుల్ని నేను చూపెడతాను. చంచం, ఇంకా సందేశ్, మిష్టిదాయ్, మాల్పువా అందరినీ నాకు బాగా తెలుసు. నా నుండి తప్పించుకునే క్రిమినల్ ఇంతవరకు పుట్టలేదు, అర్థమైందా? ఎందుకంటే నా స్టైల్ వేరమ్మా. మియావ్. నా స్టైల్ కూడా సేమ్ టు సేమ్. నాకు కూడా గుర్తులు తెలుసు, ఎందుకంటే నేను కూడా ఇవన్నీ చాలా తిన్నాను. మియావ్. గాడిద, ఈ డివిడి గ్యాంగ్ మనుషుల పేరు. ఏంటి అనుమానమా? అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డివిడిని కనిపెట్టడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. మనందరం అలర్ట్ గా ఉండాలి. చోళారాం రావడానికి గంట ముందే మనం అందరం అక్కడ ఉండాలి. కాబట్టి పొద్దున్నే లేచి మనందరం స్టేడియంకి వెళ్తున్నాం. ఫంక్షన్ స్టార్ట్ అవడానికి ఇంకా అరగంట సేపు టైం ఉంది. ఆలోగా మనం డివిడిని అతని మనుషుల్ని పట్టుకోవాలి. కానీ మనం గుర్తుపట్టడం చాలా కష్టం అనుకుంటాను. అదే ఈగల్ ఉన్నాడు కదా, డివిడి ఎక్కడున్నాడో ఈగల్ చెప్తాడు. అరే, నేను ఒక మనిషిని. నేనేవి అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే గూగుల్ కాదు. ఇంతమంది జనంలో ఎక్కడని వెతకగలం? అదే వాసన. బెల్లం తయారు చేసే చోట కూడా ఇదే వాసన వచ్చింది. అరే, బయటికంతా వద్దు, మన రౌడీల్ని పట్టుకోవాలి. అరే డాంకీ, ఆ రౌడీల స్మెల్ ఇది.
నీ ప్రతిభ ఇక్కడ చూపించద్దు, వెళ్ళి రౌడీల మీద చూపించు. ఏంటి అనుమానమా? సారీ, నాకున్న వేగాడికి నేను పిల్లన్న సంగతి మర్చిపోయాను. మియావ్. DVD ఎక్కడో చెప్పు. DVD ప్లేయర్ లో ఉంటుంది. అంత పెద్ద మనిషి DVD ప్లేయర్ లోకి ఎలా వెళ్ళుంటాడు? ఓ, వెళ్ళడం సాధ్యం కాదు. ఒకవేళ DVD కేసులో ఉంటారేమో. DVD కేస్ దానికన్నా సన్నగా ఉంటుంది కదా. ఉండండి, నేను అడుగుతాను. నా స్టైలే వేరమ్మా. మియావ్. చెప్పు సందేశ్, లేదంటే నీ కథ అయిపోతుంది, లేదంటే నీ గురించి నీ ఇంటికి న్యూసే వెళుతుంది. నా స్టైలే వేరమ్మా. మియావ్. ఏంటిది? నన్ను కొట్టండి, ఎంతైనా కొట్టండి, కానీ ప్లాన్ మాత్రం ఫెయిల్ చేయలేరు. ఖచ్చితంగా చోళని కిడ్నాప్ చేస్తారు. తన కారు తీసుకొని మాల్లో సిద్ధంగా ఉన్నాడు. పార్కింగ్. DVD ఎక్కడా? నేను చెప్పను. నేను DVD సార్కి చాలా ముఖ్యమైన మనిషిని. నేను చెప్పను. అరే వదిలేయండి, వీడిని అడిగితే ఏది తెలీదు. DVD వీడికి ప్లాన్ ఏంటో చెప్పి ఉండు. కళాజామున్, ఇన్ రూమ్ లోనే ఉండు. శత్రువులకి మన గురించి తెలిసిపోయింది. గ్రీన్ రూమ్ కి వెళ్దాం, పదండి. కాపాడండి, నేను గిరుక్కుపోయాను. ముందు 100 సార్లు చెప్పు నేను మనిషిని కాదు పిల్లి అని, అప్పుడే జ్ఞాపకం ఉంటుంది. తమ్ముడు, ఇదొక బేస్బాల్ టీం. రే గాడిద, నలుగురు ఒక టీం ఎలా అవుతాం చెప్పు. వాళ్ళు DVD మనుషులు, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? స్పెషల్ పవర్ పని చేయకపోతే అక్కడ ఫిజికల్ పవరే పనిచేస్తుంది. ఈగల్ ఎవరని అడిగితే రాయి కూడా చెప్తుంది. నా స్టైలే వేరమ్మా. మియావ్. చెప్పండి, DVD ఎక్కడున్నాడో చెప్పండి. ఎక్కడుండాలో అక్కడున్నాడు. అంటే ఇంట్లో. చోళారాంని కిడ్నాప్ చేసేంత వరకు ఎందుకని ఇంట్లో ఉండాలి? అర్థమైంది, ఈ గుంపులోనే ఎక్కడో వచ్చి దాక్కొని ఉండాలి. గుంపులో
ఉండాలి. ఆయన ఇంటర్నేషనల్ క్రిమినల్ ఏపీ బాక్స్ లో ఉంటారు. నేను తప్పుగా చెప్పానా? థ్యాంక్ యూ. రండి, డివిడి ఉన్న చోటు మనకి తెలిసింది. క్యాష్ పర్స్ లో పెట్టుకోవాలి వెనక. ఇదిగో మీ ముందరున్నారు చోళారాం. చెప్పట్లు. ఆల్ క్లియర్ సార్. అరే ఫ్రెండ్స్, త్వరగా ఫంక్షన్ ప్రారంభమైంది. ఏంటి అనుమానమా? ఈగల్ కంటి చూపు నుంచి ఎవరు తప్పించుకోలేరు. అలా చూడండి, విఐపి బాక్స్ లో చామ్ చామ్. వాడొక రౌడీ. వాడికి ఎవరు విఐపి పాస్ ఇచ్చారు? రే గాడిద, వాళ్ళు తెలియక అక్కడికి వెళ్ళారు. అప్పుడే మేయర్ చోళాతో ఉండగలరు. కానీ ఈ డివిడి ఎక్కడా? అక్కడే ఎక్కడో ఉండుంటాడు. రండి. మిత్రులారా, ఈ రోజు మనిద్దరం ప్రయాణించే ఇతిహాస పుస్తకంలో రాయబడబోతుంది. ఇక్కడి నుంచి మా రాజ్యం వరకు కాలువ తవ్వబడబోతుంది. వాళ్ళు దీన్ని ఇక్కడే వదిలేస్తే మరి మ్యాచ్ ఎక్కడ ఆడతారు మరి? ఏ డాంకీ, ఇక్కడంటే స్టేడియం అని కాదు, అది మన సిటీ నుంచని. ఏంటి అనుమానమా? వ్యవసాయానికి నీళ్లు దొరుకుతాయి, తెన్నాని నాట్లేయొచ్చు, అందరికి చోలే దొరుకుతుంది తినడానికి. చోలే తింటారు కదా. నేను వెళ్ళి డివిడి వెతుకుతాను, నువ్వు వెళ్ళి చెంచం పని చూడు. దూరంగా వెళ్ళా. చోళారాముని కిడ్నాప్ చేయబోతున్నాం. ఏం చేసావు? నా కాళ్ళు చేతులు ఏమయ్యాయి? డివిడిని పట్టుకోండి. డాట్ మాత్రం పైన పడకుండా చూసుకోండి. ఆగండి, లేకపోతే చోళారాముని చీమలాగా నలిపేస్తా. ఏ శంకే, నువ్వు మర్చిపోయావా? నువ్వు నా ఖైదీవి. ఏది మర్చిపోలేదు. ఈ రోజు నన్ను విడుదల చేస్తున్నారు. నువ్వు మాత్రం జైలుకు వెళ్ళాలి. తమ్ముడు రా, ఈ డివిడితో బాగా ఆడుకుందా. వాడిని విడిచిపెట్టండి. వాటి చేత మనం యాంటీడోస్ చెయ్యాలి. సైంటిస్ట్ నేను. ఇతను స్వీట్లు చేసేవాడు. కుమ్మేయండి. వదిలేయండి, వదిలేయండి. నన్ను కొట్టి కొట్టి చంపేయద్దు. అరే ఇన్స్పెక్టర్ పాండా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు మనిషి రూపంలో ఉంటే ఒక దేవుడు, మీరు ఒక సైంటిస్ట్. అందరికి ఒక యాంటీడోట్ తయారు చేయండి ప్లీజ్. అలా మీరు చేస్తే ఈ ప్రపంచం మిమ్మల్ని మరిచిపోదు. సిద్ధంగా ఉంది. లైన్ లో రండి. అదరగొట్టేశారు. మన సిటీ గౌరవాన్ని చాలా చక్కగా కాపాడారు.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ వల్ల నేను మునపట్ల సూపర్ ఈగల్ గా మారిపోయాను. వావ్, నా స్టైలే వేరమ్మా. వావ్ వావ్ వావ్. ఇలా రా, వెంటనే ఈ మందుని వేసుకో. నీ కష్టాలని దూరంగా తోసేయ్. పిల్లిగా ఉన్న నువ్వు మళ్ళీ ఈగల్గా మారు. ఎత్తైన మనిషి, నువ్వు ఎవరో? హా? ఇతనే ద గ్రేట్ సూపర్ ఈగల్ స్పై. కానీ వీడొక మనిషి కదా. ఇలా చూడండి, నా పేరు ఈగలే, నేను ఒక మనిషిని. నా స్టైలే వేరమ్మా. మంచిదైంది, సైంటిస్ట్ నీకు ముందే యాంటీడాట్ ఇచ్చారు. లేదంటే వైద్యులు బాలు నిన్ను ఖచ్చితంగా ఈగలుగా మార్చుండేవారు. ఇన్స్పెక్టర్ పాండా కూడా మీరు యాంటీడోట్ ఇవ్వండి. ఏయ్ డాంకీ, ఇన్స్పెక్టర్ పాండా ఇక్కడున్నారు చూడు. ఇది ఒరిజినల్ పాము, దీన్ని వదిలేసాయి. సిగ్నల్ భూమి నుంచి వస్తోంది. అలాంటప్పుడు మన సైంటిస్ట్ పికోబిక భూమిపైనే ఉన్నారు. భూమిపైకి వెళ్ళి ఆయన్ని తిరిగి తీసుకురావాలి. త్వరగా రండి. ఎలాగోలగా భూమికి వచ్చి చేరుకున్నాం. ఇప్పుడు మన సైంటిస్ట్ ని ఎలాగోలగా కనిపెట్టి మన గ్రహానికి తీసుకువెళ్ళాలి. కాయగూరల కొట్లో ఆపాలి హనీ. ఏ కూరగాయల కొట్లో ఆపమంటావు? పొట్లకాయలు అమ్మే దుకాణం దగ్గరికి తీసుకెళ్ళాపు. ఆ తర్వాత టమోటాల దుకాణం. అన్ని దుకాణాల్లో అన్ని కూరగాయలు దొరుకుతాయి. తాజా కూరగాయలు అమ్మే దుకాణానికి పోనీ ముందు. మీకేం కాలేదు కదా? మేం బాగానే ఉన్నాం, కానీ అతను స్తంభానికి గుద్దుకున్నాడు. అరే, అతనికి గట్టిగా దెబ్బ తగిలి ఉంటుంది. మనం త్వరగా అతన్ని వెతకాలి. ఈ హనీ నా స్కూటర్ ని కూడా పాడు చేసేసాడు. మీరు ఆయన్ని వెతకండి, నేను ఆలోపి స్కూటర్ ని రిపేర్ చేస్తాను. పెంటికులే చెంటుకులే, మన షిప్ డ్యామేజ్ అయింది. అవును డిక్లే, స్పేస్ షిప్ లేకుండా మనం సైంటిస్ట్ ని పింకా పిగిలేని తీసుకుని రాలేమా? ఇప్పుడు ఏం చేద్దాం? సైంటిస్ట్ ని కనిపెట్టలేకపోతే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మన సైంటిస్ట్ ని కనిపెట్టాలి. ఆ పని చేయడానికే కదా మన గ్రహం నుంచి మనల్ని పంపించారు. అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి. మనం బ్రెయిన్ లో తెలుగు భాషను కూడా డౌన్లోడ్ చేసేసాము. మనం భూమికి వచ్చి చేరాము. కానీ ఇప్పుడు ఈ స్పేస్ షిప్ డ్యామేజ్ అయిపోయింది. మనం మన స్పేస్ షిప్ ని రిపేర్ చేయాలని నాకు అనిపిస్తోంది. పని మొదలు పెట్టండి. మంచి నిర్ణయమా పెద్ద. అక్కడుంది ప్రాబ్లమేటిక్ జోన్.
ఒక్క పని కూడా మీ వల్ల తిన్నగా చేయడం కుదరదా? జాగ్రత్తగా పని చెయ్యండి. ఖచ్చితంగా ఈ రాడ్ని బయటకు తీయాలి. రైట్. పని పూర్తయింది. పదండి వెళ్దాం. ఈ గ్రహంలో ఉన్న ప్రజలకు మన గురించి తెలిసే ముందే మన సైంటిస్ట్ ని కనిపెట్టి ఇక నుంచి త్వరగా తీసుకువెళ్ళాలి. ఏమంటారు? GPS బ్లింక్ అవుతుంది. అలా అయితే మన సైంటిస్ట్ పక్కనే ఇక్కడ ఎక్కడో ఉండే ఉంటారు. పదండి వెళ్దాం. ఇన్స్పెక్టర్ పాండా, న్యూస్ చదివారా? సార్, కేజీ 80 రూపాయలంట ఉల్లిపాయలు. నీకు ఉల్లిపాయల గురించే దిగులా? భూమి మీదకి ఏలియన్ వచ్చింది. స్పేస్ సెంటర్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక UFO మన నగరం పక్కన వచ్చి దిగింది. ఓకే సార్, కానీ నా ఆర్డర్ ఏంటి సార్? వెళ్ళి ఆ ఏలియన్ ని కనిపెట్టి భోజనం పెట్టు. స్టూపిడ్, వెళ్ళి పట్టుకో. ఇన్స్పెక్టర్ పాండా, ఇలా రా. ఇన్స్పెక్టర్ పాండా, నువ్వు తీసుకునే జీతానికి న్యాయం చేయవలసిన సమయం వచ్చింది. ఈ ఊరి ప్రజలకు న్యాయం చేయవలసిన సమయం వచ్చింది. కాబట్టి నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. తప్పకుండా ఆ స్పేస్ షిప్ ని నేను కనిపెడతాను. సైరన్ మొత్తం మోగుతుంటే నువ్వు ఎందుకు బీపును వెతకాలి? స్టెథోస్కోప్ దారపోతే నువ్వు ఎందుకు స్పేస్ షిప్ వెతకాలి? నువ్వు వెళ్ళి స్టెథోస్కోప్ నే వెతకు. సార్, స్టెథోస్కోప్ ని వెతకాలి. దాని పేరు ఏదైతే ఏంటి, వెళ్ళి వెతుకో. ఆ స్టెథోస్కోప్ ఆకాశం నుంచి పడింది. ముందే నాకు అనుమానం వచ్చింది. ఏదో పక్షి ఎత్తుకు వెళ్ళింది అనుకున్నాను. ఆకాశం నుంచి కింద పడేసింది. ఒక పక్షి ఎలా స్పేస్ ఇప్పుడు ఎత్తుతుంది? అరే సార్, ఈ స్టెథోస్కోప్ సమస్యకి మధ్యలో స్పేస్ షిప్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నీకెలా తెలుసు అది స్టెథోస్కోప్ అని? నువ్వు ఇలా దగ్గరికి రా. నువ్వేమిటి అలా అమ్మతి లేని వాడిలాగా మాట్లాడుతూ ఉన్నావు? అది నా స్టెథోస్కోప్ కదా. అది నాదో కాదో నాకు తెలియదా ఏమిటి? నీదా? ఎప్పటి నుంచి? నేను ఎప్పుడు కొన్నాను అప్పటి నుండి. నువ్వు దాంతో ఏం చేస్తున్నావు? ఇలా రా, నేను దాన్ని టీవీలోకి పెట్టి మ్యూజిక్ వింటాను. 6 తెలివితేట ఉన్న మనిషివే కదా నువ్వు. ఒక డాక్టర్ స్టెథోస్కోప్ తో ఏం చేస్తాడో తెలీదా? తెలీదు. డాక్టర్ కి స్పేస్ షిప్ కి సంబంధం ఏంటి? ఇలా రా పాండా, ఇతను ఏం మనిషి అయ్యా? ఇతను మనిషా లేకపోతే పనికిరానివాడా? నేను స్టెథోస్కోప్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇతను స్పేస్ షిప్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటి? ఈ స్పేస్ షిప్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? అంతరిక్షం నుంచి స్పేస్ షిప్ వచ్చింది. స్పేస్ షిప్ ని స్టెథోస్కోప్ అని చెబుతావేమిటయ్యా? అయితే స్పేస్ సెంటర్ ని క్లినిక్ అని చెబుతావా ఏమిటి? ఓరి మిత్రమా, ఒక నిమిషం. ఇక్కడ ఏదో కన్ఫ్యూషన్. ఈ స్పేస్ షిప్ విషయాన్ని వదిలేయండి. డాక్టర్ బాలు గారి స్టెథోస్కోప్ కనబడకుండా పోయింది. రిపోర్ట్ రాసుకోండి. నోర్మై, ఈ ఊర్లో ఒక స్పేస్ షిప్ వచ్చి దిగింది. ఏలియన్స్ కూడా అయి ఉండొచ్చు. నీకు స్టెథోస్కోప్ గురించి దిగులా? ఊరే ఇక్కడ సమస్యలో ఉంది. ఈ ఊరు ఎందులో ఉంది? సమస్య అదే డేంజర్ లో ఉంది. నువ్వు ఎలా రా? మేము ఉన్నంత వరకు ఈ ఊరికి ఏమీ కాదు. ఇన్స్పెక్టర్ పాండా, మేము నీతో పాటే ఉంటాం. ఆ ఏలియన్ ఎక్కడా? చెప్పు.
చోటు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అవును, మొట్టమొదటిసారిగా నువ్వు మంచి మాట చెప్పావు. ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే మనం మనుషుల్లా వేషాన్ని మార్చాలి. భగవంతుడా, మీరే కదా చెప్పారు కాపీ చెయ్యమని. నేను చెప్పింది మనుషుల్ని కాపీ చేయమని, మిమ్మల్ని మీరే కాపీ చేయడం కాదు. నేను ఇతన్ని సంతోషంగా పెట్టాలి, అందుకు నేను డబ్బులు ఇస్తాను. ఓ, 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 ఓ. దొంగ దొంగ ఓ, పట్టుకోండి దొంగ. ఓ, ఓ. ఈ దొంగంట ఎవరబ్బా? అందరూ కోపంలో రగిలిపోతున్నారు. ఏదో సమస్య అనుకుంటా. ఖచ్చితంగా మనం పరిగెత్తాల్సిందే. భగవంతుడా, రే మనల్ని కాదురా, స్పేస్ ఎప్పుడే పరిగెత్తించాలి. లగాయితో! ఆగు ఆగు, దొంగ పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. నన్ను వదిలిపెట్టండి. దొంగ పట్టుకోండి పట్టుకోండి. ఆగు. చేతికి దొరికాడంటే వదలకండి వాణ్ణి. ఎవరో దొంగ అనుకుంటాను. ఒకేసారి రెండు సమస్యలు వచ్చాయి. మనం ముందు స్పేస్ షిప్ ని కనిపెట్టాలి, దాంతో పాటు వీణ్ణి కూడా. పోదండి. బైక్ బాగా రిపేర్ అయిపోయింది. రేపు నేను సైకిల్ ని కూడా రిపేర్ చేయిస్తాను. ఓ, నన్ను వదలండి, వదిలిపెట్టండి. ఆయన ఆయనే కదా మాకు సాయం చేశారు కదా, ఇప్పుడు నేను ఆయనకి సాయం చేసి తీరాలి. యా. అరే మిత్రమా, నువ్వేనా? అరే మిత్రుడు నేనా? మిత్రమా, నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడావు కదా. అలాగైతే మిత్రమా, నా ప్రాణాలు కాపాడు. రా, త్వరగా వచ్చి కూర్చో. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికో వెళ్ళి దాక్కునుండుంటాడు. పదండి, వెళ్ళి స్పేస్ షిప్ ని వెతుకుదాం. వాళ్ళందరూ నీ వెనకాల ఎందుకని వస్తున్నారు మిత్రమా? ఎందుకంటే వాళ్ళ ముందు నేను పరిగెత్తాను కదా. ఓ, నాకెందుకో వాళ్ళందరూ నీ వెనకాల పరిగెత్తారనిపిస్తోంది. లేదు. అది సరే, నువ్వెందుకని పరిగెత్తావు? నాకేం తెలుసు, వాళ్ళు నా వెనకాల అరుస్తూ వచ్చారు. కానీ నిన్ను చూస్తే నాకు అలా అనిపించడం లేదే. నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావే. నేను ఎగరగలను, అంతేకాదు నేను తలుచుకుంటే ఏదైనా చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు రవి? రహస్యం లీక్ అయిపోద్ది. సారీ, తెలియక ఏదో డోర్ జారి వాగేశాను. అరే, ఎక్కడికి వెళ్తున్నావయ్యా? జీపీఎస్ ట్రాక్ లెఫ్ట్ లో కదా చూపిస్తోంది. పింకా పింకు అటు పక్కనే ఉన్నాడు. వీడు ఆగుతేనే కదరా మనం అక్కడికి వెళ్ళాల్సిందే. ఇది ఏ చోటు? మనం ఎక్కడికి వచ్చాం? లోపలికి వెళ్దాం పద. నా స్నేహితులందరూ నిన్ను కలిస్తే చాలా సంతోషిస్తారు. రారా. నేను వెళ్ళాలి, ఆ తర్వాత వస్తాను. ప్లీజ్, కాసేపే కదా, వచ్చి వెళ్ళొచ్చుగా. ఏమైందిరా? అదేంటో అర్థం కాలేదు. వాడు నా చెయ్యి పట్టుగానే నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ఎమోషనల్ గా ఫీల్ అయ్యావా? నాకు ఏ ఫీలింగ్ కలగడం లేదే. చూసారా స్నేహితులారా, నేను ఎవరిని తీసుకొచ్చాను? ఉదయం కనిపించకుండా పోయారు. మిమ్మల్ని బాగా వెతికాం, మీరు మాకు కనిపించనే లేదు. మీకు దెబ్బేం తగ్గలేదు కదా?
మాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయండి. చిల్లీ చీజ్ టోస్ట్, ఆరెంజ్ జ్యూస్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ తిని మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏంటి అర్థమైందా? ఏంటప్పా ఇది థ్యాంక్స్ అంటే ఏంటి? లేదు తెలీదు, ఈ వర్డే వినలేదు ఇప్పుడు. నాకు తెలిసినంత వరకు థింగ్స్ వాళ్ళు థ్యాంక్స్ అని చెప్పారనుకుంటా. వాళ్ళు ఏ థింగ్స్ ఉపయోగిస్తారు? అది తెలుసుకొని నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? రా, ముందు మనం వెళ్ళి సైంటిస్ట్ ని వెతుకుదాం. ఇలా చూడు, మన సైంటిస్ట్ ఇక్కడెక్కడో తిరుగుతున్నారు. అదిగో చూడు, రైట్ కి వెళ్తున్నారు. హాయ్, నా పేరు బన్నీ. తను హనీ, తను జోర్దార్, తను పోపట్. నేను స్పేస్ షిప్. సారీరా, తెలియక నేను అలా చెప్పేశాను. మీరెందుకని సారీ చెప్తున్నారు? అరే సార్, బ్యాక్ ఆఫ్ చేయండి సార్. అది మీ దగ్గర నేను చెప్పలేదు. మరి ఎవరితో మాట్లాడుతున్నారు? నేను వెంటనే వెళ్ళాల్సిందే. హాయ్. అది హాయ్ కాదు, బాయ్ అని చెప్పాలి. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. నాకు చాలా పిని ఉంది. అది పిని కాదురా, పని. ప్లీజ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ని తినేసి వెళ్ళండి. ఇతను చెయ్యి పట్టుకున్నప్పుడు నాకు ఎందుకు ఎమోషనల్ గా ఫీల్ అవుతోంది. ఎమోషనల్ ఫీలింగ్ వచ్చిందా? లేదురా. ప్లీజ్ వచ్చి ఇవన్నీ తినేసి వెళ్ళండి. ఎందుకప్పా మళ్ళీ వస్తుంది? ఇతను నా చెయ్యి పట్టుకున్నప్పుడు నా వల్ల కుదరదని చెప్పడం కుదరడం లేదు. వాడు ముట్టుకున్నప్పుడే అలా అవుతుంది కదా. అరే, నా కాలు ఇరుక్కుపోయిందే. మీకు ఇది నచ్చకపోతే మీరు ఆరెంజ్ జ్యూస్ ని ట్రై చేయొచ్చు కదా. ఇరుక్కుపోయింది. మనం ఇరుక్కుపోయాం. అవును, ఇది ఏంటి? ఇదే తీసురా. నువ్వేమంటున్నావు అర్థం కావడం లేదు. ఇదేమిటో సరిగ్గా చెప్పు. అరే దద్దమ్మ, నేను కూడా అదే కదా చెప్తున్నాను. వీటిని భూమిలో ఉన్న వాళ్ళు తింటారు. మీ గొంతులో ఏదో ఇరుక్కుపోయింది అనుకుంటున్నాను. తీసుకోండి, జ్యూస్ తాగండి. అరే, మన పని అయిపోయినట్టే. నేను చెప్పేది బాగా వినండిరా దద్దమ్మలారా. స్పేస్ షిప్ ఏం తాగకూడదు. అదంతా సరే గాని దీన్ని ఎలా ఆపాలి? ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంది. మీకు నచ్చిందా? ఇంకొకటి తాగండి. ఈ పానీయం చాలా తీయగా ఉంది. జ్యూస్ మిషన్ అంతా వ్యాపించేద్రాయ్. దీన్ని మేము తాగి పారేస్తాం.
దీన్ని మనం ఎలా తాగేది? వేరే మార్గం ఉంటో దాన్ని కనిపెడతాం. జోర్దార్, నీ బ్రేక్ఫాస్ట్ ఆయనకి బాగా నచ్చినట్టుగా అనిపిస్తోంది. ఏదో సమస్య ఉండే ఉంటుంది. అతను మామూలు మనిషి కాదు. పదండి వెళ్ళి ఏంటో చూద్దాం. ఇతనికి ఏమైంది? చిల్లీ చీజ్ టోస్ట్ లో చిల్లీ ఎక్కువైపోయింది అనుకుంటాను. అప్పుడప్పుడు మన పోపట్ కూడా ఇలాగే చిల్లీ తినేసి డాన్స్ ఆడుతూ ఉంటాడు కదా. నేనైనా కంట్రోల్లో వస్తాను, కానీ ఇతన్ని ఎలా కంట్రోల్ చేయడం? గిన్నె పోవరా, వీడు ఖచ్చితంగా ఏలియనే, పట్టుకోండి. ఏంటి ఇలా జరుగుతోంది? ఒక మనిషి ఇంకో మనిషిని కొడితే అటాక్, ఇక్కడ ఏలియన్ కూడా వచ్చి చేసింది అటాక్. చప్పట్లు కొట్టండి. ఏలియన్స్. స్పేస్ సెంటర్ నుంచి రిపోర్ట్ వచ్చింది. మన నగరానికి దగ్గరలోనే స్పేస్ షిప్ వచ్చాగిందట. హలో కమిషనర్ సార్, నేను హేలియన్ ని కనిపెట్టేశాను. అది చాలా పెద్ద ఆపద. దయచేసి ఫోర్స్ తో ఇక్కడికి వచ్చేయండి. మేము మార్కెట్ లో ఉన్నాం. ఇలా నేను చెప్పేది విను ఏలియన్. నువ్వు ఎన్ని మిలియన్లైనా పోగొట్టుకో, దాని గురించి మాకు సమస్య లేదు. నువ్వు ఏమైనా వెరగొట్టుకో, వెళ్ళి ఎన్ని టమాటాలైనా తినో. మర్యాదగా వచ్చి మాకు సరెండర్ అయిపో, లేదంటే నిన్ను కాళ్ళు చేతులు కట్టకుండానే రైల్వే ట్రాక్ మీద పడుకోబెట్టేస్తాను. త్వరగా దీన్ని పట్టుకోండి. జాగ్రత్త, వాడు చాలా ఆపదా. అతను పారిపోతున్నాడు, పట్టుకోండి. అరే నేను చెప్పేది వినండ్రా, త్వరగా డ్రైనేజీని ఓపెన్ చెయ్యండి. దేనిది? వేసి పుత్రా గాడిదా.
అటు చూడండి, అతని చెవుల నుంచి ఏదో పడింది. అటు పక్క. అటు చూడండి, ఎవరు ఏంటో పాపం ఎలుకని కొడుతున్నారు. చూడ్డానికి చిన్న వాళ్ళే కానీ గట్టి వాళ్ళు అనుకుంటా. త్వరగా రండి, వాటిని పట్టుకుందాం. ఇక్కడ ఏం జరుగుతోంది? అటు చూడండి, పొట్టి పొట్టి ఏలియన్లు. నన్ను కాపాడండి, నా మీద ఏదో పడింది. పరిగెత్తండి. వాళ్ళు పారిపోతున్నారు, త్వరగా పట్టుకోండి. అరే ఏం చేస్తున్నావురా? వాడే కదా పట్టుకోమని అన్నాడు. ఓరి దద్దమ్మా, వాడు పట్టుకొని చెప్పేదే మనల్లేరా. బాగా ఎత్తో. వీళ్ళ భాష చాలా కన్ఫ్యూజ్ గా ఉందబ్బా. మర్యాదగా అక్కడే ఆగు, కదలకూడదు, అర్థమైందా? కమిషనర్ ఇలా రా. నువ్వు కొంచెం అటు ఇటు కదులుతున్నట్టుగా ఉంది. అరే అతను కదలడం లేదు. మరి నువ్వెందుకు కదులుతున్నాడు అంటున్నావు? మరి 2 గంటలకు నువ్వు గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నావు? అతని మర్యాదగా అరెస్ట్ చేయి. పగటి పూట కూడా ఎలుకలు పరిగెడుతున్నాయి. అక్కడ చూసారా, చిన్న ఏలియన్లు పరిగెడుతున్నాయి. చాపాట్లు కొట్టండి అయ్యా స్వామి. పట్టుకోండి వాళ్ళనే. ఈ వాహనం చాలా స్పీడ్ గా ఉంది. మన గ్రహానికి తీసుకెళ్ళి వదిలేస్తాం అనుకుంటా. ఓరి దద్దమ్మా, ఇది బండి కాదురా, కుక్క అని చెప్తారు. కుక్క అంటే కాలికి వేసుకునేదా? ఓరి దద్దమ్మా, కాళ్ళు వేసుకునేదని చెప్పులు అంటారా? ఎంత పొట్టిగా చాలా మంచి వాళ్ళ ఉన్నారు, కానీ వాటి వల్ల సమస్య వచ్చేలా ఉంది. వాటిని పట్టుకోండి. వాళ్ళని పట్టుకున్నాక మనం వాళ్ళని ఇంటికి తీసుకువెళ్దాము. వాళ్ళతో కలిసి మనం ఆడుకుందాము, సరేనా? ఓకే ఓకే, ఇప్పుడు మనం పరిగెత్తే ఆటే కదా ఆడుకుంటున్నాము. పట్టుకోండి వాళ్ళని. త్వరగా పదండి, పదండి. పారిపోవడానికి మీరు ప్రయత్నించకండి. పిచ్చోడా, మనం నిద్రపోతున్నావా? తప్పించుకోవద్దు అని అంటున్నావు ఏంటి? ఒరి దద్దమ్మా, వాడు లేవంటే చెప్పట్లేదు, పారిపోకండి అని చెప్తున్నాడు. మరే మనం పారిపోవడానికి ప్రయత్నించకపోతే ఇరుక్కుపోతాం కదరా. వాడు చెప్పేది ఏమి వినొద్దు. పద, మనం పారిపోవడానికి ప్రయత్నిద్దాం. రా, రా, రా. ఏం చేస్తున్నావురా? వాడు పరిగెత్తమంటే నువ్వు పరిగెత్తేస్తావా? సరే ఆగు, పరిగెత్తకు. ఆగండి, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, మనకి చాలా సహాయం చేశారు. ఎందుకో ఇప్పుడు కూడా చేస్తారు కదా. మేము సాయం చేస్తాం, కానీ మీరు మా నగరం మొత్తాన్ని ధ్వంసం చేశారుగా. ఏంటి అనుమానమా? లేదు లేదు, మేమేం చెయ్యలేదు. మీరు ఇచ్చిన జ్యూస్ వల్ల మా స్పేస్ షిప్ రిపేర్ అయిపోయింది. అందువల్ల స్పేస్ షిప్ పనిచేయడం మానేసింది. వీటికి జ్యూసే కారణం. మేడం సరిగ్గానే చెప్తారు, జ్యూస్ లో బాగా బలం ఉంటుంది అని. నాకు ప్రశాంతత అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆపదలో ఉన్నాం, దయచేసి హెల్ప్ చేయండి. ఎవరి దగ్గర డబ్బు లేదు, అప్పు అడుగుతున్నారట. మా బ్యాండ్ వాయించి మా దగ్గరే సహాయం కోరుకుంటున్నారట. మా చెవులో కవితల పేరుతో ఏదేదో వాగకు అర్థమైందా? పిచ్చి పిచ్చిగా వాగ్యం అంటే తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడుకోబెడతాను, జాగ్రత్త. వీళ్ళు నాకు నచ్చారు, చిన్న పిల్లల్లో ఉన్నారు, కల్లా కపడం లేని వాళ్ళు. మేము చెడ్డవాళ్ళం కాదు, దయచేసి మాకు హెల్ప్ చేయండి. అవును తమ్ముడు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, మనం వీళ్ళకి సాయం చేసి తీరాలి. మీకు సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందు మీ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయో వాటిని మాకు ఇచ్చేయండి. మా గ్రహంలో ఆయుధాలు అనేవి ఉండవు. మేము అసలు ఎవరితో యుద్ధం చేయము. మీరు భూమికి ఎందుకు వచ్చారు? నేను మేజర్ ఇంటుకులే, వీడు లెఫ్టినెంట్ చింటుకులే, వీడు రైట్ హ్యాండ్ పింటుకులే,
మేము ప్లానెట్ లో ఉన్న ఆర్మీలో పనిచేస్తున్నాం. మిమ్మల్ని చూస్తుంటే ఆర్మీ ఆఫీసర్స్ లా కాదు, సర్కస్ వల్ల ఉన్నారు. ఏంటి అనుమానమా? మేము ఈ భూమికి మా సైంటిస్ట్ ని వెతుకుంటూ వచ్చాం. అతను రీసెర్చ్ చేయడానికి ఈ భూమికి వచ్చారు. అతని స్పేస్ షిప్ ని ఏనుగు తినేసింది. మేము అతన్ని వెతుకుంటే ఇక్కడికి వచ్చాం. అందువల్ల మేము ఇక్కడ ఇరుక్కుపోయాం. మా కోసం ఎవరైనా వెతుకుంటూ వస్తారు ఇక్కడికి. అలాగే ఒకరి తర్వాత ఒకరు మన గ్రహం నుంచి అందరూ ఇక్కడికి వచ్చేస్తారా? తర్వాత మనం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలనుకుంటా. ఓ ఇంటుకులే పింటుకులే చుంటుకులే, మీరు మీ సైంటిస్ట్ ని ఎలా వెతుక్కుంటారో చెప్పండి. జీపీఎస్ ట్రాక్ నుంచి సిగ్నల్ వస్తోంది. అతని దగ్గరికి మేము వెళ్ళిపోతాం. అలాగే అతన్ని కనిపెడతాం. ఏం ప్రయోజనం? అతన్ని కనిపెట్టినా ఎలా వెళ్ళగలం చెప్పు? స్పేస్ షిప్ ని వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారుగా. దాని గురించి పట్టించుకోవద్దు. ముందు మనం త్వరగా వెళ్ళి మీ సైంటిస్ట్ ని వెతకాలి. రండి వెళ్దాం. అవును, ఎలుకలో బొద్దింకలో తినడానికంటే ముందు త్వరగా వెళ్ళి వాళ్ళని వెతుకుదాం. పదండి, ఆలస్యం చేయొద్దు. అరే మీరు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏలియన్స్ కదా, ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేయక తప్పదు. వీళ్ళు చెడ్డవాళ్ళు కాదు కదా, వీళ్ళని మనం అరెస్ట్ చేయడానికి బదులుగా వీళ్ళకి మనం సాయం చేద్దాము. నా మనసు కూడా ఇదే చెబుతోంది. పదండి, నా మనసు మాట విందాం. ఇక్కడ సిగ్నల్ స్ట్రాంగ్ గా ఉంది. ఆ సైంటిస్ట్ ఇక్కడికి దగ్గరలోనే ఉండాలి. ఏంటి అనుమానమా? పింక పిక పింక పిక ఓహోహోహో. పింక పిక పింక పిక ఆహాహాహా. పింక పిక పింక పిక ఓ ఓ ఓ ఓ. అతను ఇంకా దొరకలేదు. అంతలోనే పాట పాడతారు ఎందుకని? ఏమిటి మీరు పాట అంటున్నారు? మేము సైంటిస్ట్ కదా పిలుస్తూ ఉన్నా. ఏంటి ఇలాగా? అవును, అతని పేరు పింక పిక. పింక పిక పింక పిక ఓహోహోహో. పింక పిక పింక పిక ఓహోహోహో. పింక పిక పింక పిక హోహోహోహో. ఓహోహోహో. అడిగా అక్కడ ఉన్నారు. పిక్క పిక్క మేము వచ్చేస్తున్నాం. నేను కూడా వస్తున్నాను. ఏమైపోయారు? నేను ఎక్కడున్నాను? అరే మళ్ళీ ఏమైపోయారు? ఎక్కడున్నాను? ఇంత తొందరగా ఎలా వెళ్ళాడు? అరే ఎత్తులోనే ఎటు వెళ్ళిపోయాడు. నేను ఎక్కడున్నాను? ఇలారా, ఈ పింక పిక ఎందుకని అక్కడికి వెళ్ళాడు? అతనికి తెలివితేటలు లేవా? మనం అతనికి సాయం చేయడానికి వచ్చాం. అతనేమో పారిపోతూ ఉన్నాడు. అర్ధరాత్రి మన నిద్రను పాడు చేశాడు. మన పనులు ఎక్కువ చేసేశాడు. మనకు చాలా కష్టాలు తెచ్చాడు. నేను వస్తూ ఉన్నాను. ఇతనికి ఇంకేం పని లేదా ఏంటి? ఆడుకుంటున్నాడు. మర్యాదగా అతన్ని అక్కడే ఉండమని చెప్పండి. వర్షం పడకుండానే గొడుగు పెట్టుకున్నాడట ఒకడు. ఆ విధంగా అతన్ని కూడా అక్కడే ఉండమను. మేము వస్తున్నామని చెప్పు. పింక పిక మీరు అక్కడే ఉండండి, మేము వస్తున్నాం. నా మిత్రులు వచ్చేసారు. ఇక్కడికి రావడానికి ఎంతసేపు అయిందో చూసారా? వచ్చే తర్వాత పిచ్చ ట్రాఫిక్. డీటెయిల్ గా తర్వాత చెబుతాను. అరే ఇదేంటి? ఆయన మనల్ని చూసి ఎందుకని దాక్కుంటున్నారు? గాడిద దాక్కోవడం లేదు, కింద పడిపోయారు. రండి లోపలికి వెళ్దాం. అదిగో అక్కడే ఉన్నాడు. పింక పిక మీకేం కాలేదుగా? అతను అనార్కిల్ గా మారిపోయాడు. ఏంటి అనుమానమా? లోపల అతనికి ఊపిరి ఆడదేమో. త్వరగా ఈ రాళ్ళని మనం తీసేయాలి. వాటిని ఉపయోగించి మన వరాలని తీసేద్దాం. అసలు మీరేం
చేస్తున్నారు? బండికి దెబ్బ తగులుతోంది. సారీ. ఆపండి. మీరు ఈ విధంగా సాయం చేస్తూ ఉంటే ఆ తర్వాత మా అందరికి సాయం చేయాల్సి ఉంటుంది. ఏంటి అనుమానమా? మీరు వదిలేయండి, మేము చూసుకుంటాంలే. మమ్మల్ని చేయనివ్వండి, మేము మీకు సహాయం చేస్తాం. నిజానికి మీరందరూ చాలా మంచి వాళ్ళు. అందరూ ఇలాగే అంటారు. తమ్ముడు, అన్నిటినీ తేల్చిన అవసరం లేదు. ఆయన చాలా పొట్టిగా ఉంటారు కదా, అందుకని ఈ సందులో నుంచి బయటకు వస్తారు. అప్పుడప్పుడే పని చేస్తుంది, కానీ వీళ్ళ బుర్ర సరైన సమయానికే పని చేస్తుంది. ఏంటి అనుమానమా? పింకు పిక్క పింక పిక్క, ఇక మీదట మీరు భూమికి వచ్చేటప్పుడు మీ స్పేస్ ఇప్పుడు ఏనుగు నుంచి త్వరగా వచ్చేది. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే పింక పిక్క మాకు దొరికాడు. ఈయన తప్పించుకున్నారు, కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవడం? దాని గురించి మీకు దిగులు పడొద్దు. అందరి దగ్గర నుంచి మేము మిమ్మల్ని కాపాడుతాం. వెళ్దాం పదండి. అటువైపు నుంచి చాలా మంది వస్తున్నారు, అందరూ అలర్ట్ గా ఉండండి. ఇంతమంది పోలీసులా? ఈ పోలీసులందరూ వీళ్ళ కోసమే ఇక్కడికి వచ్చారు. అరే బాబాయ్, మన ప్రపంచంలో ఫేమస్ అయిపోయాం. వాళ్ళు మిమ్మల్ని పట్టుకెళ్ళడానికి వచ్చారు. ఏంటి అనుమానమా? అదిగో అక్కడున్నారు, అరెస్ట్ చేయండి. త్వరగా పదండి, పారిపోదాం. వీళ్ళ మనల్ని పట్టుకోవడానికి వచ్చారు. పారిపోకండి, ఆగండి. వాళ్ళకి అర్థమయ్యేలా మేము చెప్తాం. విజిల్ వేయండి. సార్, ఈ బిసిల్ అంటే ఏంటి సార్? అరే విజిల్ 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 అంటే తెలియదా నీకు? అందరూ తప్పుకోండి. సార్, వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. నువ్వు ఏలియన్స్ తో పాటు కలిసిపోయావు. త్వరగా పరిగెత్తి ముందుకు వెళ్దాం రండి. మనం వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. అరే ఏంట్రా పైపులోకి దూరారు? అసలు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి దెబ్బ తగులుతుంది కదా. పైనుంచి నీళ్లు వదలండి. సార్, వీళ్ళు మంచి వాళ్ళు. అరెస్ట్ చేయడానికి వీరు లేదు. ఓ పాండా, నువ్వు డ్యూటీని తప్పుగా చేస్తున్నావు. సార్ లేదు సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. ఈ రోజు మాత్రం నా మనసు చెప్పిందే చేస్తాను సార్. చూస్తే అర్థం కావట్లా? పిల్లలు ఏలియన్స్ ని హోస్టేజ్ గా చేసుకున్నారు. సార్, వాళ్ళేదో భయపడి పట్టుకున్నారు. నిజానికి వీళ్ళ అమాయకులు. అవును, వీళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్సే, కానీ మంచోళ్ళు. మీకు అర్థం కావట్లేదు. మీ తెలివిని వీళ్ళందరూ వాళ్ళ వశపరుచుకున్నారు. లేదు, నా దగ్గర అసలు బ్రెయిన్ అనేది లేదు. కావాలంటే చూడండి.
నన్ను ఎవరంత త్వరగా వశపరచుకోలేరు. కమిషనర్ సార్, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. మన మీద అటాక్ చేయడానికి రాలేదు, వాళ్ళ స్నేహితుడిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు తిరిగి వెళుతున్నారు. నేను వాళ్ళని మళ్ళీ తిరిగి వెళ్ళనివ్వను. అరెస్ట్ చేయండి. దిస్ ఇస్ మై ఆర్డర్. ఇలారా, నేను చెప్పేది నువ్వు వినవా ఏమిటి? నీకు మా గురించి తెలియలేదు. పిచ్చి పిచ్చిగా నువ్వు వాగకు. మేము ఇచ్చాం వాళ్లకు వాగ్దానం. నువ్వు మేఘంలోగా ఇక్కడి నుంచి తొలగిపో. పిచ్చి పిచ్చిగా వాగకు, వెళ్ళు. లేదంటే ట్రైన్ లేని ట్రాక్ మీద నేను పడుకోబెట్టేస్తాం. జాగ్రత్త, వెళ్ళు. ఎవరు ఎవరిని మోసం చేయలేరు, అలాగే వీళ్ళని మీరు పట్టుకోలేరు. చాపట్లు కొట్టండి. చట్టాన్నే చేతుల్లోకి తీసుకుంటారా? వీళ్ళతో పాటు మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేస్తాను. ఎంతమంది చెప్పినా ఇతను వినిపించుకోవడం లేదు. మనం అతని చేతులు పట్టుకోవడమే ఒకే మార్గం అనుకుంటాను. అటాక్ చేశారా బాబోయ్? ప్లీజ్ దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. మీకు మేము శత్రువులం కాదు. అవును, మేము మా పింకో పికాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. అలాగే వీళ్ళంతా చాలా మంచి వాళ్ళ ఉన్నారు. నేనే అనవసరంగా భయపడ్డాను. అరే ఏంటి సార్, మీరు కూడా మేమందరం మీతో లేవా ఏంటి? అటువంటిదేమీ లేదు బాబు, నేనే కాస్త భయపడ్డాను. వీళ్ళని దింపుతావా? అరే ఏం దించాలి, అసలు నా మీద ఏమీ లేదే. రే, వీడు ఏలియన్స్ కన్నా భయంకరంగా ఉన్నాడు రా. వీళ్ళు చాలా క్యూట్ సార్. సార్ ప్లీజ్ వీళ్ళని త్వరగా వాళ్ళ స్పేస్ షిప్ దగ్గరికి తీసుకువెళ్ళండి. ఖచ్చితంగా తీసుకువెళ్తాను. నేను మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను. సార్, పై అధికారులకు ఏమని చెప్పాలి? ఎవరు పై అధికారులు? నేనే పై అధికారిని. ఎవడు ప్రశ్నించినా నేను చూసుకుంటాను. పదండి, వీళ్ళ స్పేస్ షిప్ స్పేస్ సెంటర్ లోనే ఉంది. చూసారుగా, నేను చెప్పాను కదా ఇక్కడ ఉన్న వాళ్ళ మనసు చాలా పెద్దదని. ఇది మంచి క్యూట్ స్పేస్ షిప్ కదా? అవును కెప్టెన్, నేను ఇలాంటిది ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఆ ఏలియన్స్ ను పట్టుకుని దీని టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి. ఆ, ఆ. కమిషనర్ సార్, స్పేస్ షిప్ ని సరి చేసాం. ఇక మనం వాళ్ళ గ్రహానికి వెళ్ళొచ్చు. వద్దు, మీరందరూ మీ ఇంటికి వెళ్ళండి. ఈ ఏలియన్స్ అందరూ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఓకే? కానీ చేయి తాకితే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. నాకు విషయం అర్థమైంది. ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే వాళ్ళు చేయి పట్టుకొని చెప్పాలి. అరే ఇది చెయ్యి కాదు, హనీ ప్రేమ. అది నేను ఫీల్ అవుతున్నాను. ఇంటిక్లే పింటిక్లే చింటిక్లే, నాకు కూడా ఫీల్ అవుతోంది. మీరేమీ దిగులు పడకండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మమ్మల్ని పిలవచ్చు. బాయ్. థ్యాంక్స్ మిత్రమా. అయితే మేము ఇక బయలుదేరుతాం. మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి మనసే లేదు. ఇదిగోండి, ఒకవేళ మీకు సహాయం కావాలంటే ఎరుపు బటన్ ని ప్రెస్ చేయండి. నాకు సిగ్నల్ అందుతుంది. ఈ బటన్ ఎప్పుడు ప్రెస్ చేయాలి? నీ ఇష్టం వచ్చినప్పుడు ప్రెస్ చేయి. అది ఊరికే షో కోసం పెట్టుకున్నా. వెళ్దాం పదండి. బాయ్ మిత్రులారా. మమ్మల్ని మర్చిపోకండి. బాయ్.